నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ డివిజన్ లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు మరియు నేతలు మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు సీజ్ చేయడం తప్పదు మీడియాతో ఎంవీఐ రాహుల్ కుమార్ వెల్లడి సిద్ధార్థ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ పై షీ టీమ్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మళ్లీ మొదలైన జోరు వానలు ఆర్మూర్లో దంచుకొట్టిన వర్షంతో జలమయమైన రోడ్లు బాల్కొండ మండల కేంద్రంలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయ సేవాధికారి సూచనలు సలహాలు ఆర్మూర్లో అట్టహాసంగా ప్రారంభమైన అర్బన్ పాఠశాలల క్రీడా పోటీలు క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన మండల విద్యాధికారి రాజగంగారాం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీ వద్ద ప్రధాన రోడ్డు పూర్తిగా నీట మునిగింది. షాపులలోకి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు పడినప్పుడల్లా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు శాశ్వత పరిష్కారం చూడాలని వారు కోరారు. సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు రోడ్డుపై నడిపితే సీజ్ చేస్తామని ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాహుల్ మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేని 4 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వాహనాల పత్రాలు ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు ప్రణీత్ రెడ్డి, విక్రమ్ కుమార్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రిక్రూట్మెంట్ 102 మంది ఏఎంవీలు వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అంటే మన నిజామాబాద్ జిల్లాకు ఒక 10 మంది ఏఎంవీలను ఇచ్చినారండి. దానిలో భాగంగా మన ఆర్మూర్ డివిజన్ కు ఒక 2 న్యూ ఏఎంవీస్ ట్రైనింగ్ కోసం నా దగ్గర పంపించారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం మన అంబేద్కర్ చౌరస్తా ఆర్మూర్ బస్టాండ్ దగ్గర చెకింగ్ చేయడం జరిగింది. అందులో ఇర్రెగ్యులేటర్స్, ఎంబీ యాక్ట్ ఇర్రెగ్యులేటర్స్ ఉన్నాయి. 4 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే క్వార్టర్లీ ట్యాక్స్ లేని బండ్లు, ఫిట్నెస్ లేని బండ్లు, సరైన డాక్యుమెంట్స్ లేక ఉన్న 4 బండ్లను సీజ్ చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని దూబిగాడ్లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు దమ్మన్న స్వామి, రజక ఐక్య వేదిక జిల్లా యోజన కమిటీ అధ్యక్షులు మీరా శ్రావణ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడిన వీరనారి అని కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని కోరారు. ఐలమ్మ స్ఫూర్తితో రజక సంఘ సభ్యులు అన్ని రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆర్మూర్ అర్బన్ పాఠశాలల క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. మొదటి రోజు క్రీడల్లో భాగంగా విద్యార్థులకు ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఎంఈఓ రాజగంగారాం క్రీడాకారులను పరిచయం చేసుకుని
టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఆర్మూర్ అర్బన్ క్రీడల్లో మొత్తం ఆర్మూర్ పట్టణానికి చెందిన 24 పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారని, 3 రోజుల పాటు క్రీడా పోటీలు కొనసాగుతాయని పాఠశాల హెచ్ఎం లక్ష్మీనరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు వనజ, శ్రీనివాస్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల రాజ్యం కొనసాగుతుందని, కాంగ్రెస్ నాయకులు కనుసైగల్లో పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలు పెట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిపై పోలీసులు అక్రమ కేసులు చేశారని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో సైతం బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించారని తెలిపారు. జిల్లా సిపితో పాటు ఆర్మూర్ పోలీసులు సైతం సరైన సమాధానం ఇవ్వటం లేదని, ఫోన్లు ఎత్తడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం కాదని, పోలీసుల రాజ్యం కొనసాగుతుందని, ఇప్పటికైనా పోలీసు అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని, వెంటనే అరెస్టు చేసిన బీఆర్ఎస్ యువ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే 100% ఏబిఎస్ కార్పస్ మీ ద్వారా మేము కోర్టుకు సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు అంటే కొడతావా? పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక దళితుని పట్టుకొని కొడతావా? తప్పుడు కేసులు పెడుతురు, అక్రమ కేసులు పెడుతురు. గణపతి పండుగ రోజు ఏముంటాయండి చేసులు? పిల్లగాళ్ళు జోష్లా ఎగురుతారు, పాటలు పెట్టుకుంటారు. కేసీఆర్ గారు పాటలు పెట్టుకుంటాం, బరాబర్ పెట్టుకుంటాం, రోజు పెట్టుకుంటాం. డీజేలు బంద్ చేయడానికి ఏందండి మీరు డీజేలు? గణపతి పండుగలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా? కాంగ్రెస్ రాజ్యం ఇప్పుడు కొత్తగా మీ పాలనలో గణపతులు వచ్చినాయా? ఏళ్ల తరబడి నుంచి గణపతుల పండుగలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఇట్లా ఖచ్చితంగా నేను చెప్తాను, ఇంకో గంటల కనుక వదిలిపెట్టకపోతే సిపి గారు మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏబిఎస్ కార్పస్ ఫైల్ చేస్తాం హైకోర్టులో. 48 గంటల్లో మీరు అరెస్ట్ షోయింగ్ చేస్తలేదు. మీ సిఐ, ఏసీపీ మీద, మీ పోలీస్, జిల్లా పోలీసుల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇస్తాం, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామండి. మేము చెప్తా ఉన్నాం, మీరు అరెస్ట్ అయినా చూపించండి, కేసులైనా బుక్ చేయండి, ఎఫ్ఐఆర్ కాపీ అని ఇవ్వండి, లేదంటే వదిలిపెట్టండి. ఆర్మూర్ పట్టణంలోని ఆనంద్ ఆసుపత్రిలో ఆర్థోపెటిక్, రోబోటిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అశ్విన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణవాసులకు తన వంతు సేవలు అందించడానికి ఆనంద్ ఆసుపత్రిలో ప్రతి నెల 2వ బుధవారం, 4వ బుధవారం అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి లాంటి చికిత్సలకు రోబోటిక్ శాస్త్రీయ విధానం ద్వారా నూతన పద్ధతుల్లో వైద్యం అందిస్తామని అన్నారు. రోబోటిక్ మోకాల మార్పిడి, రోబోటిక్ తుంటి మార్పిడి అనేది కేర్ హాస్పిటల్ నందు చేస్తున్నాము. సో నేను ఎవ్రీ 2nd and 4th వెడ్నెస్డే వస్తుంది. ఆర్మూర్ వాళ్ళకి బెస్ట్ సేవలు ఇవ్వడానికి వస్తున్నాను. మీకు తొంటి మార్పిడి గానీ, మోకాల మార్పిడి గానీ అడ్వాన్స్ స్టేజ్ లో అవ్వాలి, బెటర్ ట్రీట్మెంట్ అండ్ బెటర్ రిలీఫ్ రావాలి అని అంటే రోబోటిక్ సాయంతో చేసే తొంటి మార్పిడి గానీ, మోకాల మార్పిడిలలో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. మోకాల మార్పిడి అనేది రోబోటిక్ చేయడం ద్వారా పేషెంట్ నెక్స్ట్ డేనే నడవడము, 1 month లోపల వాకర్ సహాయం లేకుండా వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవడం చేస్తున్నారు. సో ఈ అత్యాధునికమైన టెక్నాలజీని వాడుకొని మోకాల మార్పిడి చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్ సేవలు చేస్తూ ఉన్నాను. నేను ఆర్మూర్కి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నేను చదివింది ఇక్కడే, నేను విద్య నేర్చింది, నేను అన్ని నేర్చుకుంది ఇక్కడే. సో నా ఆర్మూర్ వాళ్ళకి బెస్ట్ సేవలు ఇవ్వడానికని ఎంత కష్టమైనా సరే ప్రతి నెల 2 సార్లు వచ్చి కలుస్తూ ఉన్నాను. సో మన ఆర్మూర్ వాళ్ళకి హైదరాబాద్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నంగా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. సో ఆ సేవలు వినియోగించుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. హైదరాబాద్ ఉన్న వాళ్ళకే కాదు, ఆర్మూర్ వాళ్ళకి కూడా అత్యాధునికమైన సేవలు తీసుకురావడానికే నేను ఎవ్రీ మంత్ 2 సార్లు రావడం జరుగుతుంది. సో మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ 2వ and 4వ బుధవారాలు ఆనంద్ హాస్పిటల్ నుండి వస్తే నేను అవైలబుల్ ఉంటాను. మనం మాట్లాడదాం. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ కళాశాలలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపరాదని, అదేవిధంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.
తల్లిదండ్రులను గౌరవిస్తూ విద్యలో రాణించాలని సూచించారు. యువతలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం నవీన్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, షీ టీం సభ్యులు విఘ్నేష్, సుజాత, విద్యార్థులు తదితరులున్నారు. మైనారిటీ కుటుంబంలో మైనారిటీలో బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి బాక్సర్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, 50 kgs వెయిట్. ఎవరు 50 kgs వెయిట్ ఉన్నారు, చిన్నగా పక్కగా ఉందంటే రోజు ఆమె తినేదనుకుంటా, రోజు కూడా హాఫ్ కిలో కంటే తక్కువ తింటారు. 5 ఇడ్లీ తింటే కూడా మనిషిలో అయిపోతారు. అట్లాంటి కఠోర శ్రమ చేసుకొని నిజామాబాద్ నుంచే ప్రపంచ 50 kgs వెయిట్ లో ప్రపంచ ఛాంపియన్ అమ్మ. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఆమె గుర్తించి డిఎస్పీ పోస్ట్ గా నా ఏదైతే పోస్ట్ ఉందో ఆమె అపాయింట్ గవర్నమెంట్ డిఎస్పీగా చేసింది తెలంగాణ గవర్నమెంట్. స్పోర్ట్స్ అనే అవసరం లేదు, చదువులో కావచ్చు, వెంటనే రాణించవచ్చు. ఉమాహారతి రెండో పేరు చేయండి. ఉమాహారతి ఇక్కడే ఎన్ వెంకటేశ్వర సార్ అని సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసింది సార్. ఇదే జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నాడు పోలీస్ అకాడమీలో. వాళ్ళ అమ్మాయి పేరు ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చింది. ఐఏఎస్ తెలంగాణ క్యాడర్ లో ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చి ట్రైనింగ్ లో పోలీస్ అకాడమీకి వస్తే తండ్రి ఉన్నాడు, కూతురు ట్రైనింగ్ వచ్చింది ఆమె కూడా అకాడమీ. తండ్రి గౌరవం ఎందుకంటే ఆమె ఐఏఎస్ కాబట్టి క్యాడర్ పరంగా ఐఏఎస్ గొప్పది, నాన్ క్యాడర్ ఎస్పీ కానీ చాలా గర్వంగా తండ్రి సెల్యూట్ పెట్టింది. ఆ ఫోటో మళ్ళా పేపర్ కూడా వచ్చింది. ఆ పరిస్థితి మనం అమ్మ నాన్న తీసుకురాలేమో. అందరు కలెక్టర్లు అయ్యే అవసరం లేదు, టీచర్ అయినా చాలు, కండక్టర్ అయినా పర్లేదు, కనీసం అమ్మ నాన్నకి అన్నం పెట్టేది హీరో అన్న కదా. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేవా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేరు సంఘానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను మేవా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేవా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేవా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేవా కమిటీ సభ్యులు, మేరు సంఘ సభ్యులు తదితరులున్నారు. దాంట్లో ప్రొఫెషనల్ ఎన్నో రకాల ప్రొఫెషనల్స్ ఉంటారు. అందులో బెస్ట్ ప్రొఫెషనల్ ఎవరైనా అంటే గురువే మన ఇందాక సాధించినట్టు బెస్ట్ ప్రొఫెషనల్స్ అనేది మన టీచింగ్ పోస్ట్. ఆ టీచర్ ఎందరో పిల్లల్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఇందాక సాధించినట్టు డాక్టర్లు, లాయర్లు ఇవన్నీ తయారు చేసుకుంటారు. బట్ కాకపోతే ఇప్పుడు నవడేస్ చాలా టెక్నాలజీ వచ్చింది. ఏఐ అని గురువులు రాను ఏ చేసరికి గురువులు అంతరించిపోతారేమో భయం వేస్తుంది. మన కమిటీలో కూడా అన్ని రకాల కార్యకర్తలు నిర్వహిస్తున్నామంటే ఏదో రకంగా మనం ఏదో ప్రోగ్రామ్ చేయాలి. నాకు ప్రతిరోజు ఏముంటుందంటే మనం ఏదో రకంగా మన సంఘం పేరు కానీ మేరు బంధువులు కానీ ఎప్పుడు సమాజంలో మనం కలిసిపోయే విధంగా అనేక కార్యక్రమాలు చేయాలని కోరిక ఎప్పుడు మొదలు కలుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ట్రైనింగ్ ఉన్నాయి కాబట్టి ఈ సన్మానాలన్నీ నాకు ఇష్టం ఉంటాయి. నాకు సన్మానం ఇష్టం ఉంటుంది. ఎందుకంటే నేను టీచర్ అనేక కార్యక్రమాలు చేసినాం. కార్యక్రమాలు చేయాలి, రకరకాల కార్యక్రమాలు చేస్తే సమాజంలో గుర్తింపు వస్తుంది. అందరూ ఎడ్యుకేట్ అయిపోయి కొత్త కొత్తగా ఇన్నోవేషన్ విషయాలు తెలుసుకోవాలని, అదేవిధంగా మన దేశంగా కూడా అభివృద్ధి చెందాలని ఇక మనం ఇంకా వేడి బాగా ఇచ్చింది. ఏసీలు కావాలనే ప్లాన్లు మరి దాదా దగ్గరికి వెళ్ళాలి. అందరూ కూడా సహకరిస్తే 4-5 కూలర్లు అయితే ఎండాకాలంలో ఉండలేదు. మైనర్లు వాహనాలు నడపరాదని, నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాహుల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, అదేవిధంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. సారథి పోర్టల్ ద్వారా నేరుగా డ్రైవింగ్ లైసెన్సుకు, వాహనాల రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని, మధ్యవర్తులను ఆశ్రయించవలసిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో ఏఎంవీఐలు ప్రణీత్ రెడ్డి, విక్రమ్ కుమార్ తదితరులున్నారు. ఇప్పుడు కొత్తగా సారథి పోర్టల్ స్టార్ట్ అయిన తర్వాత వాహనదారులు సారథి పోర్టల్ ద్వారానే ఆన్లైన్ లో ఎల్ఎల్ కు గానీ డిఎల్ గానీ స్లాట్ బుక్ చేసుకొని నేరుగా మా ఆఫీస్ దగ్గర వచ్చి కౌంటర్ వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించి ఫోటో దిగి లెర్నింగ్ టెస్ట్ గానీ డిఎల్ టెస్ట్ గానీ రావాల్సింది ఎవరిని కూడా మన మధ్యవర్తులను సంప్రదించొద్దని ఆర్మూర్ డివిజన్ ఉన్న
వాహనదారులకు ఏమన్నా విజ్ఞప్తి ఏంటంటే ఈ మైనర్లు డ్రైవింగ్ ఇవ్వకూడదండి. మైనర్లు వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా నడపడానికి లేదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు లైసెన్స్ తీసుకుని వాహనం నడపాలి. ఒకవేళ మైనర్లు కనుక డ్రైవ్ చేస్తే వాళ్ళకు 25,000 వరకు పెనాల్టీ, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పంపబడుతుంది. వాళ్ళకు కూడా 22 ఇయర్స్ వరకు వాళ్ళకు లైసెన్స్ రాకుండా కూడా చేస్తారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని సిపిఐఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ నేటి మహిళలకు ఆదర్శం అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు తదితరులున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళ దోపిడీ ఆగడాలకి వ్యతిరేకిస్తూ మరి ఏదైతే ధాన్యాన్ని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ధాన్యాన్ని అంతా కూడా ఆ పోరాటంలో ముందు భాగాన నిలబడి ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక పోరాటానికి మరి ఊపిరి పోసినటువంటి చాకలి ఐలమ్మ, ఆమె యొక్క పోరాటాన్ని రానున్నటువంటి రోజుల్లో ముందుకు తీసుకెళ్లడానికి సిపిఎం ప్రజా సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా నేడు పాలకులు ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క పోరాటాన్ని మరి రకరకాలుగా వక్రీకరించి ఈరోజు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుల్తాన్ బజార్లోనే 1983 నాడు ఆనాడు జనం నాడి అనే పేపర్ని మరి చాకలి ఐలమ్మ స్థాపించినారు. దానికి ఎడిటర్గా ఈశ్వర్ కుమార్ని మరి దాన్ని ప్రారంభించడానికి కూడా వేములపల్లి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చి ఆ యొక్క పత్రికని స్థాపితం చేయడం జరిగింది. మరి ఏదైతే ఇలా భూమి కొరకు, భుక్తి కొరకు, తెలంగాణ విముక్తి కొరకు పోరాటం సాగి ఆమె ప్రాణాలు అర్పించినది. మరి ఇలా దేశ ప్రజానీకానికి నేను ఒకటే చెప్తున్నా, ప్రజారాజ్యం స్థాపన కొరకు మరి అట్లాగే తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆమె స్ఫూర్తితోటి కొనసాగాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి, డొంకేశ్వర్ మండల ఇన్ఛార్జ్ పుల్కం వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, మండల కార్యదర్శి ముత్యం, బూత్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి పార్టీ దిశానిర్దేశం చేసింది జిల్లా పార్టీ. అదేవిధంగా ఈరోజు ఏదైతే డొంకేశ్వర్ మండల సమావేశంలో 19 బూతులు, 13 గ్రామాలు సంబంధించిన బూత్ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలో ఎదుగుదల కోసం నాయకులుగా అయ్యే అవకాశం వచ్చింది. గౌరవనీయులు మన ఎంపీ గారైనటువంటి ధర్మపురి అరవింద్ గారు, మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైనటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, వారి నిర్దేశం ప్రకారంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి ఎన్ని గ్రామ పంచాయతీలు, 7 ఎంపీటీసీలు, 13 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీపీ ఈ డొంకేశ్వర మండలం పూర్తిగా కాషాయమయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జక్రన్పల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్లో రైతులకు యూరియాను ఏవో దేవిక పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నందున సొసైటీ పరిధిలోని ఒక్కో గ్రామానికి 200 నుండి 300 వరకు యూరియా రావడంతో పోలీసు బందోబస్తు మధ్య వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రతి రైతుకు ఆధార్ కార్డ్ మరియు పట్టాదార్ పాస్బుక్ ద్వారా ఒక్కో రైతుకు 2 సంచుల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎలాంటి గొడవలు జరగకుండా క్రమశిక్షణతో ఉండి తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని దేవిక సూచించడంతో పోలీస్ ప్రొటెక్షన్ మధ్య పంపిణీ చేశారు. ఏవో దేవిక మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత ఏమాత్రం లేదు కావున ప్రతి గ్రామానికి పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు అధైర్యపడకుండా క్రమశిక్షణతో క్యూ పద్ధతిలో వచ్చి తమ ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్తో 2 సంచుల చొప్పున తీసుకుని వెళ్లాలని సూచించారు.
కావాలి అనుకున్న వారికి ఇంకా తెప్పిస్తాం కాబట్టి రైతులు తొందరపడవద్దని త్వరలో అన్ని కేంద్రాల్లో స్టాక్ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రిక్వైర్మెంట్ మేరకు మనకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైతులందరికీ కూడా యూరియా అనేది ఎప్పటికప్పుడు మనం సరఫరా చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కొద్దిగా లేట్ అవడం వల్ల కొద్దిగా క్యూ లైన్ రైతులు ఎక్కువ పట్టడం జరిగింది. వారికి కూడా అందుబాటులో యూరియా ఉండాలి. ఇంకా కూడా ఇంజన్ పెట్టడం జరిగింది. ఆ 1% కూడా ఇంకా రైతులకు ఇక్కడ అందని రైతులకు కూడా మేము అక్కడ ఆల్టర్నేట్ అరేంజ్ చేపిస్తున్నాము. ఇప్పటి వరకైతే ఇక్కడ యూరియా ఇబ్బందితో రైతులు ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. రైతులందరూ కూడా అందుకు సహకరించాలి. రైతులందరూ కూడా అధైర్యపడవద్దు. సకాలంలో యూరియా ఇంకా వస్తుంది, ఇబ్బంది పడొద్దని నేను తెలియజేస్తున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవన నిర్మాణంకు అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలో టీఎస్సీ సబ్ సెంటర్ లేక గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ భవన నిర్మాణము స్థానిక ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, మండల వైద్యాధికారి వీణా, స్థానిక గ్రామ అధ్యక్షులు మల్లేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి, నరేందర్, రాజేందర్, చరణ్, మధు, రమణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి వేణుగోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మల్కన్నగారి మోహన్ రెడ్డి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. తన డాక్టర్ వృత్తిని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. మా నాయకుడు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నామని, అందుకు వారికి ఆశీస్సులు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నోముల నరసరెడ్డి, ఏలేటి రమేష్, ఒల్లం రవి, పెద్దన్న, బాలకిషన్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎల్ఎడి మల్లికార్జున రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రోగులకు, పేషెంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఆయన 2013లో రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి డాక్టర్ వృత్తిని వదులుకొని ప్రజల కొరకు సేవ చేస్తూ ప్రజల్లోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఆయనకు ఇంకా 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చి ఇంకా ప్రజలకు సేవ చేసే యోగం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ టీచర్ జూల దేవానంద్ పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి సమక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనేది సాధారణమని అన్నారు. ఉపాధ్యాయుని పదవి విరమణ మహోత్సవం అనేది ఒక గురువు విద్యారంగంలో చేసిన సేవకు, అంకిత భావానికి, విద్యార్థుల జీవితాలపై చూపిన సానుకూల ప్రభావానికి గౌరవం ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని అన్నారు. ఈ వేడుక కేవలం ఒక వ్యక్తికి వీడ్కోలు పలకడం కాదు, ఆయన జీవితాంతం చేసిన కృషిని గుర్తు చేసుకొని అభినందించడమని అన్నారు. పదవి విరమణ చేసిన జూల దేవానంద్ టీచర్ను పాఠశాల యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పూలమాలలు, శాలువాలు మరియు జ్ఞాపికలతో బహుకరించారు. ఉపాధ్యాయుని సేవల గురించి వివరిస్తూ వారి కృషిని అభినందిస్తూ ఒక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉపాధ్యాయునితో తమకున్న అనుబంధాన్ని, ఆయన బోధనా నైపుణ్యాలను, విద్యార్థుల జీవితాలపై ఆయన చూపిన ప్రభావాన్ని వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల యాజమాన్య కమిటీ విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేరాల ఫలితంగా నష్టపోయినా కానీ లేక గాయపడినా కానీ పునరావాసం లాంటి బాధితులకు ఆధారపడాలన్న సంకల్పంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ చట్టం రూపొందించడం జరిగిందన్నారు. ఎన్నో సెక్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు
ప్రభుత్వ న్యాయ సలహా ఎప్పుడూ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. ఇప్పుడు మీరు కోర్టుకి పోతే ఒకరోజు పెట్టి ఒక వకీల్ని పట్టుకోవాలి, మీరు ఆయన ఫీజు ఇవ్వాలి. ఇప్పుడు మీరే ఇబ్బందులు వస్తాయి, మీరు ఫీజు ఏమైనా తీసుకుంటారు. కాబట్టి మీరు ఒక అప్లికేషన్ సెక్రటరీ గారు, గౌరవ న్యాయ సేవా సంస్థలో జేఎల్ఎస్సీ సెక్రటరీ గారు ఆయనకు మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మీ ప్రాబ్లమ్ ఏంటనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. అట్లనే ఇప్పుడు విలేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే కొన్ని దగ్గర కుల బహిష్కరణ లేదు. ఓకే, విలేజ్ కమిటీలు ఉంటాయి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తారు, దానికి వరకు ఓకే. కానీ ఇప్పుడు గ్రామ బహిష్కరణ చేయడం, విలేజ్ నుంచి బహిష్కరణ చేయడం వాళ్ళ ఇప్పుడు జనరల్గా ఉండే ప్రాబ్లం చెప్తున్నాను, అంటే వేరే దగ్గర నుంచి వచ్చి మాకు చెప్తున్నాను. ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాల పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టిందని, అలాగే మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, ఇంకా ముందు లబ్ధిదారులకు పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బర్గం గంగాధర్, మాజీ ఎంపీటీసీ రమణ, యూత్ అధ్యక్షుడు ఫణీందర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పెద్ద గంగాధర్, రాజు, సాయి కుమార్, శ్రీనివాస్, గంగాధర్, గంగారం, రేషన్ డీలర్ల ప్రెసిడెంట్ తిరుపతి తదితరులున్నారు. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ ఇయ్యని రేషన్ కార్డులు ఇలా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా దారులందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదే 6 గ్యారెంటీలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇంకో పథకము ప్లస్ మహిళలకు 2000 నుంచి 4000 చేసేది ముందు చేస్తుంది. కాబట్టి రేషన్ కార్డు కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి ప్రభుత్వము ఎన్నడూ కూడా రేషన్ కార్డులు ప్రజలను పట్టించుకో రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు. మా ప్రభుత్వం ప్రజాపాలన రావడంతోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ రేషన్ కార్డు అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మన నల్లూరు గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను బీద పేద అని తేడా లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవడం జరుగుతున్నది. భూ విముక్తి కోసం పౌరుషాల ఓరుగల్లు గడ్డపై జన్మించిన పోరు బిడ్డ చిట్యాల చాకలి ఐలమ్మ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని మలిదశ ఉద్యమకారుడు బుల్లెట్ రామ్రెడ్డి అని అన్నారు. ముప్కాల్ మండలంలోని రేంజర్లలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత ఆయన అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు. రజాకారులు, దేశముఖులు, పటేన్లు, పట్టువారుల్ని ఎదిరించినటువంటి మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి ఈ రోజు వర్ధంతి సందర్భంగా మా నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలంలో పెంజర్ల గ్రామానికి చెందిన మా రజాకారులు, తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి ఈ రోజు ఘనంగా మేము నివాళులు జరిపించారు. తెలంగాణ ఉద్యమంలో రజాకారులని తరిమికొట్టే వీర వనితకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ బాటలో మేము నడుస్తుంటూ మళ్ళీ ఉద్యమంలో పాల్గొని సాయం జరిగింది. అది మీ యాభై జరుగుంటే ఇంకా సంధించే వాళ్ళం. అయినా అమ్మ తల్లి వందనం. ఏర్గట్ల ఐకేపీ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు ఐకేపీ ఫామ్ విభాగం కింద మంజూరైన 11 లక్షల సామాజిక పెట్టుబడి నిధి రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు రుణాలను తీసుకోవడంతో పాటు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఐకేపీ సెర్ఫ్ ఫామ్ విభాగం కింద వ్యవసాయ అనుబంధ రంగాలైన దేశీగొల్ల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రత్యేకంగా ఈ రుణాలను సామాజిక పెట్టుబడి నిధి రుణం పేరుతో మంజూరు చేయడం జరిగిందని వివరించారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు తహసీల్దార్ శ్రీనివాస్ మరియు న్యాయ సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సమస్యకు రాజీ ద్వారా
ఎలాంటి పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. న్యాయ సలహాలు సూచనలు న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎవరికైనా సహాయ సహకారాలు అధికార యంత్రాంగం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి రేణుక, పలువురు సిబ్బంది అధికారులు ఉన్నారు. ఆర్థిక స్తోమత లేదు, దాన్ని ఎలా సాధించాలి న్యాయం అనేది వాళ్ళకి తెలియడం లేదు. అయితే ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ విషయంలోనైనా భర్త ద్వారా గానీ మీ ఆస్తుల విషయంలో గానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో న్యాయం జరిగితే మీరు ఉచితంగా ఈ సంస్థ ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నాలంటే 1000 రూపాయలు. మీకు ఇంట్లో ఎటువంటి ఆస్తి తగాదాలు కానీ ఏదైనా కేసు అయి మీకు పెండింగ్ లో ఉండి ఈ ప్రాబ్లం వల్ల అయితలేదు అట్లాంటి ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ వీటికి కానీ ఏదైనా ఉంటే మీరు ఎంపీడీఓ గారి దగ్గరికి లేదంటే నా దగ్గరికి రండి. ఆ అప్లికేషన్ తీసుకొని మనం ఎంక్వైరీ చేయించి ఎలిజిబుల్ ఉంటే దాన్ని మనం శాంక్షన్ చేయడానికి ప్రయత్నిద్దాం. కన్సల్ట్ పోలీస్ స్టేషన్ రిఫర్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. ఆ ఎస్హెచ్ఓ సార్ మళ్ళీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందరూ ఉన్న ఆమ్ ఆద్మీకి ఇన్ కేసెస్ ఆఫ్ ఎస్సీ కేసెస్ లో ఒకే కోర్టు ఉంది, స్పెషల్ కోర్ట్ ఎస్సీ కోర్ట్ నిజామాబాద్ కోర్ట్ ప్రిమిసెస్ లో. ఎస్సీ కేసెస్ లో వాళ్ళకి దౌర్జన్యం జరిగితే స్పెషల్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ స్పెషల్ కోర్టులో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిఫర్ చేస్తారు కన్సల్ట్ పోలీస్ స్టేషన్. వాళ్ళు కొంచెం బీద వాళ్ళు ఉన్నారు, పైసలు లేని వారు ఉన్నారు, 3 లక్షలు తక్కువ ఆమదని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడు రోజు పోయినా కానీ అక్కడ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. అక్కడ పోయి ఎలాంటి సహాయమైనా తీసుకోవచ్చు. మహిళలకైతే అన్ని రకాలుగా ఫ్రీగా ఉంది. మగవాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవి అడుగుతారు. ఎస్సీలకు ఎస్టీలకు అందరికి ఫ్రీ. ఎలాంటి సమస్య వచ్చినా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు మరియు నేతలు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు సీజ్ చేయడం తప్పదు. మీడియాతో ఎంవీఐ రాహుల్ కుమార్ వెల్లడి. సిద్ధార్థ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ పై షీ టీమ్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మళ్లీ మొదలైన జోరు వానలు. ఆర్మూర్లో దంచుకొట్టిన వర్షంతో జలమయమైన రోడ్లు. బాల్కొండ మండల కేంద్రంలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయ సేవాధికారి సూచనలు సలహాలు. ఆర్మూర్లో అట్టహాసంగా ప్రారంభమైన అర్బన్ పాఠశాలల క్రీడా పోటీలు. క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించిన మండల విద్యాధికారి రాజగంగారాం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.